వెల్కమ్ టు ట్రిగర్ విస్తుందర్. కులగణనపై బీజేపీ యూటర్న్ తీసుకుందా? అసలు కులగణన పైన పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన మోడీ అసలు కులగణన చేస్తే కులగణను కోరుతున్నదే అర్బన్ నక్సలైట్లని, కులగణన చేస్తే హిందూ మతంలో చిచ్చు పెట్టినట్టయితది, విషం పోసినట్టయితది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కూడా మాట్లాడింది. కటెంగేతో బటెంగే అని యోగి ఆదిత్యనాథ్ చెప్పినాడు. ఇలాంటి నేపథ్యంలో అసలు కులగణన నిర్ణయం ఎట్లా చేసింది కేబినెట్, బీజేపీ కేబినెట్, అసలు వాళ్ళకు వెనుక ఉన్న రహస్య ఎజెండాలేంటి అనే అంశాలని, దాంతోపాటు అసలు కులగణన హిస్టరీ ఏంది అనే అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఫస్ట్ అసలు కులగణన కేబినెట్ నిర్ణయం ఒకటి చేసింది కదా, ఈ సడన్ నిర్ణయం, ఈ యూటర్న్ సంబంధించిన అంశం మాట్లాడుకుంటూ కులగణన హిస్టరీలోకి వెళ్దాం. అసలు ఈ యూటర్న్ సంబంధించిన అంశంలో జనమంతా ఒక షాక్ లో ఉన్నారు. మీలాంటి అనలిస్టులు గతంలో కూడా డిమాండ్ చేశారు కులగణన వేయాలని, ఇదే బీజేపీని. మరి ఇప్పుడు హ్యాపీయా కులగణనకి? కులగణనని బీజేపీ చేయటాన్ని మనం స్వాగతించాలి ఇప్పటికైనా. ఎందుకు అంటే బీజేపీ వాస్తవంగా హిందువుల ఎజెండాను మోస్తున్నానని ఈ రోజులు నమ్మబలికింది. కానీ కులగణని వ్యతిరేకించడం ద్వారా ఈ దేశంలోని హిందువులకి తీవ్రమైన ద్రోహం చేసింది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ. సో 100 సంవత్సరాలకు సంబంధించిన ఎజెండాని ఈరోజు ఒక సాకారం కావటానికి కావాల్సిన ఒక సానుకూలమైన ఫలితాలు ముందుకొచ్చిన సందర్భంలో మనం ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది, ఇది చివరి దాకా పోయే అవకాశం ఉందా? నా ప్రశ్నలో ఉంది అసలు ఇది చివరి దాకా. సో ఇప్పుడు మోడీ చరిత్ర గానీ బీజేపీ యొక్క అంశాలు చూసినప్పుడు, మోడీ యొక్క యూటర్న్ రాజకీయాలు చూసినప్పుడు వాస్తవంగా ఇది ఇష్టం లేని పని, ఆర్ఎస్ఎస్ ఎజెండాకి వ్యతిరేకమైన అంశం, వాళ్ళ రాజకీయ ఎజెండాకి వ్యతిరేకం. కాబట్టి ఇందులో రాజకీయ కోణం అనేది ఎక్కువ ఉంది తప్ప ఇక్కడ నిజంగా ఈ దేశంలోని హిందువులకి లేదా ఈ దేశంలోని వెనకబడిన వర్గాలకి కులగణన చేయడం ద్వారా లాభం జరిగిద్ది అనే కాన్సెప్ట్ బీజేపీలో కనిపించట్లే. కాబట్టి సీక్రెట్ ఎజెండాలు దీని వెనక ఉన్నాయి. వాస్తవంగా నరేంద్ర మోడీ యూటర్న్ తీసుకున్న అంటేనే ఎవడో గొంతు కోయటానికి తీసుకున్న నిర్ణయంగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ దేశంలో ఈ కులగణన సంబంధించిన ఈ తీసుకుంటామనే నిర్ణయం ఏతుందో ఇదొక మరొక స్ట్రైక్ లెక్క. వాస్తవంగా మీడియాలో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిండు, ఇది ఒక పెద్ద విప్లవాత్మక నిర్ణయం అని బీజేపీని పొగొట్టడానికి ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. నేషనల్ మీడియా ఇంకా ఇక భక్తి హిందీ మీడియానే ఈ భక్తి బృందాలు అసలు నరేంద్ర మోడీకి జపాలు భజనలు విపరీతంగా చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడన్నా బీజేపీ ఇప్పటిదాకా ఏదైనా సందర్భంలో కులగన్నే సపోర్ట్ చేసిందా? ఇప్పుడే ఎందుకు సపోర్ట్ చేసింది? దీని వెనక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఒక కారణం. ఏదైతే పహల్గామ్ సంబంధించిన దాడి నేపథ్యంలో దాని మీద రీసెంట్ గా ఇది మోడీ వైఫల్యం అనేది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మొన్న రివ్యూ జరిగింది. రివ్యూలో డైరెక్ట్ హోమ్ మినిస్టరే ఈ మన వైఫల్యం లేకపోతే ఎందుకు కూర్చొని మాట్లాడుకునేమని డైరెక్ట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? సెంట్రల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం అని హోమ్ మినిస్టర్ అంగీకరించిన తర్వాత ఆ ఇష్యూని పక్కదారి పట్టించడం కోసం సడన్ గా దీన్ని తీసుకొచ్చి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్తున్నారు. ఇది మాస్టర్ స్ట్రోక్ ఏం కాదు, ఇది ఖచ్చితంగా మోడీకి ఎలక్షన్ స్ట్రోక్ గా మారింది. అయితే ఆ విషయాలు మాట్లాడుకుందాం. అసలు కులగణనకు సంబంధించిన ఎజెండా ఈ 2011లో వచ్చిందా, 24లో, 25 ఎప్పుడు మాట్లాడుకుంటున్నది కాదు. ఒక దాదాపు 1871 ప్రారంభమైంది సెన్సెస్ సంబంధించిన అంశాల నుంచి మనం మాట్లాడుకోవాలి. ఒకసారి దీని హిస్టరీ, సెన్సెస్ హిస్టరీ, కులగణన హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎట్లా దానికి సంబంధించిన మొదలైంది? వాస్తవంగా ఈ ప్రపంచంలో జనాభా లెక్కలు అనేది స్టార్ట్ అయిన సందర్భంలో ఇండియాలో కూడా బ్రిటిష్ రూలింగ్ లోనే ఫస్ట్ మనకి ఈ జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. అయితే 1871లో దీని మీద ఒక ట్రయల్ రన్ నడిచినా గానీ 1881 నుంచి ఇవి ప్రారంభమైంది. సో 81 నుండి స్టార్ట్ చేస్తే వరుసగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కలు తీసేవాళ్ళు. కానీ 1931 అనేది మొత్తం భారతదేశానికి ఒక ఇంపార్టెంట్ అంశం. అప్పుడే ఈ కులాల్లో జనాభా లెక్కలతో పాటు, అంటే ఎంతమంది ప్రజలు ఉన్నారు, స్త్రీలు పురుషులు, వీటికి సంబంధించిన లెక్కలతో పాటు ఏ క్యాస్ట్ ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తీయటం స్టార్ట్ అయింది. దాన్నే కులగణన అంటాం. జనగణన వేరు, కులగణన. వాస్తవంగా జనగణన అంటే ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించడమే. కానీ జనాభా లెక్కలతో పాటు కులగణన అనేది కూడా లింకు చేస్తూ 1931లోనే ఇది ఒక ప్రారంభంలోకి రావటం అనేది జరిగింది. ఒక విచిత్రం ఏందండి, ఇంత విశాల భారతదేశ స్వతంత్రము వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా మళ్ళీ కులగణన జరగలేదు. 1931లో జరిగిన
కులగణన బేసిక్ చేసుకుని ఇప్పటిదాకా రిజర్వేషన్ నిర్ణయాలు కానీ ఇప్పటిదాకా సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల చుట్టే ఇప్పుడు తిరుగుతుంది. దాదాపు 90 ఏళ్ళ 95 ఏళ్ళ దాదాపు. కాబట్టి దాని తర్వాత వాస్తవంగా కులగణనకు సంబంధించి కాదు, జనగణన కూడా ఎప్పుడు ఆగలే, 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఈవెన్ 1931లో స్టార్ట్ అయిన తర్వాత బ్రిటిష్ రోల్లో 1941లో రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు కూడా జనగణన జరిగింది, జనాభా లెక్కలు ఆగలే. కానీ మోడీ వచ్చినాక ఏం చేసిండు, వాస్తవంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సింది మొన్న 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పటిదాకా జరగలే. కోవిడ్ వచ్చింది, కోవిడ్ అని చెప్తున్నారు. వాస్తవం కోవిడ్ వస్తే మొత్తం ప్రజలు గుమ్మికూడదు కదా, గుమ్మి కూడకూడదు వాస్తవంగా, దానికోసం ఇది ఆపారు, ఆపేరే చెప్పారు. కానీ ఎలక్షన్స్ జరిగినాయి, కుంభమేళాలు జరిగినాయి, చాలా దేశాల్లో కూడా జరిగినాయి, మన రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ బేస్ చేశారు, చాలా ఈవెంట్లు కూడా జరిగినాయి. జనాభా లెక్కలు తీయడానికి ఏంటి అడ్డంకి, అడ్డంకి వాస్తవంగా ఏంటంటే ఈ దేశంలో జనాభా లెక్కలు తీస్తే కులగణన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో సరైన జనాభా లెక్కలు అనే దేశానికి ఉంటే, అంటే 2021 జనాభా లెక్కల కంటే ముందు కులగణన డిమాండ్ పార్లమెంట్ కూడా షేక్ చేసింది, చాలా షేక్ చేసింది. వాస్తవంగా కులగణన అప్పుడు జరిగిన తర్వాత ఇండియాలో ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఒక చట్టం వచ్చింది, ఏది జనాభా లెక్కల చట్టం అనేది మనం అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చేసుకున్నాం. దాని తర్వాత 1951లో ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఈ జనాభా లెక్కలు స్టార్ట్ అయింది. ఆ 51 నుంచి మొదలు పెడితే జనాభా లెక్కలు ఇప్పటిదాకా నడుస్తూ వచ్చినాయి. ఒక మోడీ హయాంలో మాత్రమే జనాభా లెక్కలు ఆగిపోయింది. దీని వెనక కుట్ర ఏంటి అంటే, జనాభా లెక్కలు తీస్తే ఏ రాష్ట్ర జనాభా ఎంతమంది అని తెలిస్తే ఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సందర్భంలో ఈ సామాజిక న్యాయమైన డిమాండ్లకు ఒక డేటా ఆధారం వస్తుంది. కాబట్టి ఒక కుట్రపూరితంగానే జనాభా లెక్కలను కూడా నరేంద్ర మోడీ తొక్కిపడుతూ వచ్చింది అనేది ఒక ఉంది. అయితే మన దేశంలో కులగణన డిమాండ్ అనేది దాని తర్వాత ప్రధానంగా మండల్ కమిషన్ మండల్ కమిషన్ 1979లో వచ్చిన మండల్ కమిషన్ వచ్చిన నేపథ్యంలో ఓబీసీ బీసీ సంబంధించిన రిజర్వేషన్ల డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఇదే కమండల్ ఉద్యమం పేరుతోటి బీజేపీ అద్వానీ కమండల్ ఉద్యమం చేసిన సందర్భంలో ఎందుకు ఆగిపోయినాయి, దాని హిస్టరీ ఏంది? మందిర్ వర్సెస్ మండల్. అసలు మండల్ వ్యతిరేకంగా ఉద్యమం మందిర్ ఉద్యమాన్ని చేసింది బీజేపీ. వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో కులగణన అనేది ఎస్సీ ఎస్టీలతో జరుగుతుంది. 51 తర్వాత కూడా ఎస్సీలకు సంబంధించిన జనాభా కానీ ఎస్టీలకు సంబంధించిన జనాభాని ఈ జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తూ వచ్చారు. కానీ బీసీలకు సంబంధించిన జనాభాని లెక్కేయటం అనేది ఆగిపోయింది. సో ప్రధానమైన కులగణన డిమాండ్ ఎవరి కోసం అంటే ఈ దేశంలో ఉన్న ఓబీసీల కోసం, అంటే బీసీల కోసం వచ్చిన డిమాండ్. దాని నేపథ్యంలోనే వాళ్ళకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రాతినిధ్యం కోసమే వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ రకంగా మండల్ కమిషన్ ఏర్పడ్డది. దాని సిఫారసులు వచ్చిన 80లో వచ్చినా గానీ దాన్ని అమలు చేయడంలో బీజేపీ తీవ్రంగా అడ్డుకుంది. తీవ్రంగా అడ్డుకున్న సందర్భంలో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసి తొలిసారిగా ఓబీసీలకి ఈ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. అది కూడా ఎంత, అప్పుడు 52% జనాభా 1931లో జరిగిన కులగణంలో ఈ బీసీలు 52% మంది తేలింది ఓబీసీలు. ఆ 52% 31లో తేలిన జనాభా లెక్కలను పట్టుకొని 1990లో రిజర్వేషన్ డిసైడ్ చేసేటప్పుడు కూడా 52% బీసీ జనాభా లెక్కలోనే చేశారు. కానీ అప్పుడు జరిగిన విషయం ఏంటంటే 52% బీసీలు ఉంటే కానీ వాళ్ళకి ఇచ్చింది మాత్రం 27% మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకు అంటే 50% కంటే రిజర్వేషన్ కట్ ఆఫ్ దాటొద్దు అనేది అదొక కుట్ర. దాని గురించి కూడా మనం మాట్లాడదు. బట్ ఏంటంటే ఏదైతే మండల్ కమిషన్ నే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఒక ముందు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే డిమాండ్ ఏమి వచ్చింది అంటే అసలు కులగణన చేయాలి, బీసీలకు సంబంధించిన ఎంత జనాభా ఉన్నదో తేల్చకుండా ఎంత రిజర్వేషన్ శాతం ఇవ్వాలనేది కూడా సమస్య అవుతుంది. కాబట్టి చేయాలి అనే డిమాండ్ ముందుకు వచ్చింది. దీని మీద అప్పటి నుండి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమే, బీజేపీ కూడా తీవ్రమైన వ్యతిరేకమే. దీని మీద ఒక ప్రధానమైన నిర్ణయం ఎప్పుడు జరిగింది ఇండియాలో అంటే 2010లో పార్లమెంట్ లో ఒక చట్టం చేశారు. 2010లో పార్లమెంట్ చట్టం చేసినప్పుడు బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, మొత్తం ఈ దేశంలో పార్టీలన్నీ కూడా కులగణన చేయాలి అనే అంశం తీసుకొచ్చినప్పుడు సపోర్ట్ చేసింది. ఎంత విచిత్రం అంటే అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో, అవును, సో కాంగ్రెస్ అధికార పక్షంలో. అప్పుడు అనివార్యంగా ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసిన నటించింది. దాని తర్వాతనే 2011లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొలిసారిగా మళ్ళీ ఈ సోషియో ఎకనామిక్ సర్వే పేరుతోటి సర్వే జరిగింది.
కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ డేటాలో తీసుకునేటప్పుడు వచ్చిన లోపాలు రీత్యా దాన్ని బయట పెట్టలే. అంటే 11లో జరిగిందా కానీ అది బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించలేదు. దాని తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినాయి, బీజేపీ వ్యతిరేకంగా చేసింది. దీని మీద పెద్ద ఎత్తున మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా 2021 జనాభా లెక్కలకైనా కనీసం దీన్ని చేయాలనే డిమాండ్ తీవ్రస్థాయి. ఎందుకంటే పార్లమెంట్ ఆల్రెడీ ఒక చట్టం మూవ్ అయింది కాదు, కానీ బీజేపీ పవర్ లోకి వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపట్టడం జరిగింది. 14 అధికారంలోకి వచ్చిన తర్వాత 21 జనాభా లెక్కల్ని చేస్తే ఖచ్చితంగా కులగణన చేయాల్సి వస్తుంది నాకు భయంతో ఇప్పుడు జనాభా లెక్కలను ఆఫ్ చేస్తూ వచ్చింది. ఇది ఈ జనాభా లెక్కల నేపథ్యం. ఆపేయడాని కోసమే ఇప్పుడు 21 జరగాల్సింది 25కి వచ్చిందా, ఇప్పుడు 26. ఖచ్చితం 26 చేస్తాం. ఇప్పుడు కూడా నమ్మకం లేదు. ఇప్పుడు కూడా ఏం చెప్పారు కేబినెట్ తీర్మానంలో, నెక్స్ట్ జరిగే జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పారు. అవును, ఎప్పుడు చేస్తామని చెప్పలే. అవును, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని చెప్పారు, అయితే ప్రకటించలేదు. టార్గెట్ ఏంటి అని చెప్పలే. ఫలానా ఇయర్ లో పూర్తి చేస్తామని చెప్తే ఒక లెక్కలు ఉంటది. వాస్తవంగా 21లో జరిగితే రేపు మళ్ళీ 10 సంవత్సరాలు 31లో జరగాల్సిన అవసరం ఉంటే జనాభా లెక్కలు. కానీ ఇది ఎక్కడ దాకా తీసుకుపోతారో తెలవట్లే. దీనికి ఒక ఎజెండా ఉంది. దీన్ని ఇలా కొన్ని సంవత్సరాలు నడపటం కోసం బీజేపీ ఒక కుట్రలో భాగంగానే దీన్ని చేస్తుంది. దీనికి ఉన్న రహస్య ఎజెండా వెనుకున్నది అనేది వాస్తవం. గతంలో ఇదే బీజేపీ కానీ ఇప్పుడు మీరన్న హిందీ మీడియా చాలా వరకు చాలా అంశాలు దీని మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవును, వాస్తవంగా కులగణన చేయాలంటే గతంలో చేసినప్పుడు 2131లో చేసినప్పుడు 4000 పైచలు కులాలు ఉన్నాయి. అయితే 2011 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం దాదాపు 46 లక్షల కులాలు ఉన్నాయి మొత్తం. ఈ కులాలు ఉన్నప్పుడు ఎందుకు ఎట్లా ఇప్పుడు సాధ్యమవుతుంది, అది చాలా పెద్ద డేట్ అవుతుంది, ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అనేది చెప్పినారు. ఇప్పుడు అది వర్తిస్తుంది కదా, ప్రాక్టికల్ గా సాధ్యమైద్దా ఇది? వాస్తవంగా 1931లోనే 4000కి సంబంధించిన కులాల జనాభా లెక్కించడం సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, డేటా సైన్స్ అభివృద్ధి అయింది, తర్వాత అనేక రకాలుగా సైంటిఫిక్ మెథడ్స్ వచ్చినాయి. ఈ సందర్భంలో ఎందుకు సాధ్యం కాదు? ఇంకొకటి సాధ్యం కాకపోవటానికి ఉదాహరణ సాధ్యమై చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ బీహార్ లో రీసెంట్ గా జరిగింది, బీహార్ సంబంధించి మొత్తం కులాలకు సంబంధించి 214 కులాలుగా ఆ రాష్ట్రం సంబంధించింది విభజన చేసుకున్నారు. వాస్తవంగా బీహార్ ఈ దేశంలో అత్యధిక వెనకబడ్డ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రమే మొత్తం సైంటిఫిక్ గా ఒక డేటా తీసుకొని ఏ కులాలని బైఫర్గేషన్ చేసుకొని 214 కులాలని విభజన చేసి 215 అనే ఒక నెంబర్ పెట్టి అదర్స్ అని పెట్టుకున్నారు. సో ఆ రకంగా కులాలకు సంబంధించిన మొత్తము డేటా అంతా బీహార్ తీసుకొచ్చింది. కానీ ఒకటి ఏంటంటే మన దేశంలో చట్టము జనాభా లెక్కలు తీసే రైట్ మన కేంద్ర ప్రభుత్వానికే ఉంటది, రాష్ట్రాలకు ఉండదు. కాబట్టి దాని మీద అది సుప్రీంకోర్టుకి పోయినప్పుడు బీహార్ సంబంధించిన ఏదైతే కులగణన ఉందో అది చెల్లదు అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ నేపథ్యం కూడా దీంట్లో ముడిపడి ఉంది. అది మనం ఒకసారి ముందుకు పోతే మాట్లాడుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన ఇష్యూ వరకు మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా సాధ్యమే. 46 లక్షలు అనేది సంఖ్య, కానీ 46 లక్షలకు సంబంధించిన జనాభా ఎంత ఉంటారు? దాదాపు 1000 మంది కూడా ఒక కులం ఉండొచ్చు, లేదు 10 లక్షల మందికి ఒక కులం ఉండొచ్చు. కులాల సంఖ్య తీసినప్పుడు అలా వస్తుంది. కానీ అన్ని కులాలని ఇప్పుడున్న మోడీ చెప్తున్న ఈ కాలంలో, మోడీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ కాలంలో ఇది ఒక కారణం. వాస్తవంగా ఏం చెప్తున్నారంటే 2011లో తీసినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఏర్పడ్డది. ఏ కులంలో ఎవరున్నారో ఈ డబలింగ్ ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక కులం పేరు, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక కులం పేరు సేమ్ ఉన్నాయి. కానీ అది అక్కడ ఓసీగా ఉంది, ఇక్కడ బీసీగా ఉందని చాలా వివాదాలు తీసుకొచ్చారు. దీంట్లో కాంట్రవర్షియల్ అంశాలు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒకటే మనం చూడాల్సింది ఏంటంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన నేపథ్యం ఏంటనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఎస్సీలకు సంబంధించింది కూడా కులగణన జరుగుతుందిగా. 1234 ఎస్సీ కులాలకు సంబంధించిన జరుగుతుంది. మరి ఎస్సీలకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా లేని వాళ్ళు ఉన్నారు, బీసీలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సేమ్ పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు కాంట్రవర్షియల్ రావట్లే? అది ఎస్టీలకు సంబంధించి 698 ఎస్టీ కులాలకు సంబంధించింది కూడా నడుస్తుంది. సో ఇవన్నీ కులగణన అడ్డుకోవటం కోసం చేసే వాదనలు తప్ప ఇక్కడ స్పష్టత ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఈజీగా చేయొచ్చు. డేటా సైన్స్ అభివృద్ధి అయిన సందర్భంలో ఇది ఈజీ ప్రాసెస్ అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇప్పుడు మాట్లాడు. కట్టెంగేతో బట్టెంగే. అవును. తర్వాత ఒకటిగా ఉంటేనే శక్తివంతంగా ఉంటాం అనేది మోడీ. అవును. తర్వాత ఈ ఎజెండా అర్బన్ నక్సలైట్ల ఎజెండా అని మోడీ చాలా స్పష్టంగా చెప్పినారు. ఆర్ఎస్ఎస్ ఏమన్నదంటే ఇది హిందూ మతంలో విషం పోసే
అది అనే ఇదే పదాలను వాడి వర్డింగ్ కూడా ఇదే. అవును. సో ఇలాంటి పదాలు వాడి ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్లు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇది కానివ్వమని చెప్పిన బీజేపీ ఈరోజు మరి హిందూ మతానికి అది విషంగా మారదా ఈ కుల గణన అనేది? ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే ఇన్ని పెద్ద డైలాగులు కొట్టింది ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరికి అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసిండు మోడీ. ఇప్పుడు నరేంద్ర మోడీ అర్బన్ నక్సలైట్. మరి నరేంద్ర మోడీ ఆలోచనే కదా ఇప్పుడు కులగణన చేయడం. ఆయన చెప్పినట్టు ఆయనే ఇవాళ నరేంద్ర మోడీ అర్బన్ నక్సలైట్. ఆయన చెప్పినట్టు హిందూ ద్రోహి నిర్ణయం అది, క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ అంటే ఎవరు అండర్లో నడుస్తుంది? క్యాబినెట్ మొత్తం ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల అనేది అంతే కదా. క్యాబినెట్ కి హెడ్ మోడీ, క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఇప్పుడున్న బీజేపీ ప్రధాన రాజకీయ నాయకులే. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు వేస్తున్న విచ్ఛిన్నం అయిపోద్ది హిందూ జాతి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసే నిర్ణయం హిందువుల్ని విచ్ఛిన్నం చేయటం కోసమేనా? అంటే ఇవాళ దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగుంది. వాస్తవంగా దీంట్లో నిజంగా ఈ దేశంలో ఓబీసీల మీద గాని, ఓబీసీలు ఎక్కువ మంది హిందువుల్లో ఉన్నారు, వాళ్ళ మీద ఏ ప్రేమ లేదు బీజేపీ గవర్నమెంట్. ఎందుకు ప్రేమ లేదు? మోడీయే నేను ఓబీసీ ప్రకటించుకుంటాను. ఎస్, నిజంగా ఓబీసీ మోడీ అయితే ఇన్ని సంవత్సరాలకి కులగణనకి ఎందుకు చేయలే? వాళ్ళంతా హిందూ జాతే కదా, హిందువులే కదా, ఎందుకు చేయలేదు? ఇవాళ రాజకీయంగా నష్టపోయారు వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయారు, సామాజికంగా నష్టపోయారు. ఈ దేశంలో హిందువుల మెజారిటీ ఓబీసీలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే కట్టర్ నేను మంచి హిందూ వాదిని అని చెప్పుకునే మోడీ ఎక్కడ పడుకున్నాడు? ఎందుకు చేయలేదు? అంటే దీని వెనక ఇప్పుడున్న ఉద్దేశం ఏంటి అంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఇది హిందువుల కోసమో ఓబీసీల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఓట్ల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ అంటే ఓట్ల కోసమే. అంటే రెండు ఆర్గ్యుమెంట్లు సోషల్ మీడియా జరుగుతున్నాయి. ఓట్ల కోసం తీసుకున్న నిర్ణయం అయితే అది 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు తీసుకుంటారు కదా. అవును. ఇప్పుడు ఏదో చిన్న 4-5 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ 4-5 రాష్ట్రాల కోసం ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఇదే అస్త్రంగా వాడాలనుకుంటే ఈ ఎన్నికల ముందు వాడేవాళ్ళు కదా. వాస్తవంగా నరేంద్ర మోడీకి దిమ్మ తిరిగిపోయింది. 2024 ఎలక్షన్ లో దీని పవర్ అనేది అనిపించింది. 2024 ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు ఇండియా బ్లాక్ యొక్క ప్రధాన అస్త్రం ఏంటి? కులగణనే. రాజ్యాంగం రక్షణ, కులగణన అనేది మెయిన్ ఇష్యూ. కులగణనకి సంబంధించిన డిమాండ్ పట్టుకునే యూపీలో క్యాన్వర్సింగ్ జరిగింది, బీహార్ లో జరిగింది, మిగతా ప్రధాన రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇవాళ బీజేపీ దెబ్బతిన్న యూపీలో గాని, బీజేపీ దెబ్బతిన్న బీహార్ లో గాని ఏ ప్రాంతాలు అవుతున్నాయో వాటన్నిటిలో ప్రధానంగా ఈ ఓబీసీలకు సంబంధించిన సెక్షన్ అంతా దూరం అయిపోయింది. సో 2000 ఎలక్షన్స్ లో బెంచ్ మార్క్ కూడా దాటని బీజేపీ ఇవాళ నెక్స్ట్ తన రాజకీయాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ కీలకం. సో ఆ ఎలక్షన్స్ లో కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే నరేంద్ర మోడీ యూటర్న్ తీసుకున్నాడు. నేను రాష్ట్రాల వరకు కూడా అంటే అంత సింపుల్ గా మోడీ ఒక ప్రధానమంత్రి స్థాయి ఉన్న వాళ్ళను కేవలం ఓటు బ్యాంక్ కోసమే అనే కామెంట్ చేసే కంటే ముందు మనం ఏ రాష్ట్రంలో ఏం ఇంపాక్ట్ అనే మాట్లాడితే కొంత థాట్ ప్రొవోకింగ్ గా లేకపోతే జనాలకు సమాచారం ఇచ్చిన వాళ్ళం అయితే. నిజమే. ఇప్పుడు ఫస్ట్ జరిగేది అక్టోబర్ లో బీహార్ ఎలక్షన్ ఏంటి? వాస్తవంగా బీహారే ఇప్పుడు కులగణనకి సంబంధించిన ఇష్యూ ముందుకొచ్చింది. నితీష్ అక్కడ ఈ కులగణన చేసి దానికి సంబంధించిన జనాభాను మొత్తం తేల్చాడు. బీహార్ లో 65% ఓబీసీ జనాభా ఉందనేది లెక్కల్లో తేలింది. సో దానికి సంబంధించి అది బీహార్ లో కులగణన జరిగేటప్పుడు బీజేపీ వ్యతిరేకించింది, ఆర్ఎస్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తింది. చివరికి దాని మీద సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఎవరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం బీహార్ కొట్టివేయబడ్డది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్, బీజేపీ ఇచ్చిన అఫిడవిట్ లో క్లియర్ గా చెప్పారు కులగణన ఈ దేశంలో జరిగితే కులాల మధ్య కొట్లాట్లు వస్తాయి, కులాల మధ్య అంతరాలు వస్తాయి, మతాలు చీలిపోతాయి, ఇది దేశ ద్రోహానికి సంబంధించిన ఇష్యూ, దేశద్రోహం అనేది ప్రజల మధ్య చీలికి వస్తుంది. కాబట్టి ప్రజల్ని యూనిటీగా ఉంచాలంటే కులగణన జరగొద్దు, కాబట్టి దీన్ని కొట్టేయండి, అసలు రాష్ట్రానికి హక్కు లేదని పెద్ద అఫిడవిట్ వేసిండు మోడీ. మరి ఇవాళ మోడీ బీహార్ ఎలక్షన్ కోసమే యూటర్న్ తీసుకున్నాడు. 65% ఓబీసీలు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీని అక్కడ ఓటేయాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ కి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాస్తవంగా 15 సంవత్సరాల నుంచి నితీష్ అక్కడ పరిపాలన చేస్తున్నాడు. తర్వాత అక్కడ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ ప్రధాన ఫోర్స్ గా ముందుకు వస్తున్నాయి బీహార్ లో. కాబట్టి వీళ్ళని తట్టుకోవాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఓబీసీ సంబంధించిన లీడర్సే ఎక్కువ. కాబట్టి ఓబీసీ లీడర్ సంబంధించిన ఓబీసీ ఇష్యూని
ఐడెంటిఫై చేయాలంటే బీజేపీ తీవ్రంగా ఈ మధ్య కాలంలో చాలా మంది బీజేపీని వీడి ఇతర వైపు పోయే పరిస్థితి ఉంది రాజకీయంగా. కాబట్టి బీహార్ ని కాపాడుకోవటం కోసమే నరేంద్ర మోడీ ఇవాళ ఈ కులగణన అనేది ముందు తీసుకొచ్చిండు. సో బీహార్ అనేది ఒక కీలకమైంది. తర్వాత రెండోది ఈ కటింగేతో బటంగేతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఉత్తరప్రదేశ్ పరిస్థితి. యోగి కటింగేతో బటంగే అప్పుడు అన్నాడు, నిన్న మాత్రం ఇది ఒక మంచి గొప్ప నిర్ణయం అని కూడా. వాళ్ళ నాలుకలో వాళ్ళ తాటుమట్టలో అర్థం కాదు, వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు. ఎంత దానంటే ఏదైనా రాజకీయ ప్రయోజనం కోసమే. వాళ్ళు అదే బీజేపీకి సంబంధించి యూపీలో జరిగిన పరిణామం, సమాజ్వాదీ పార్టీ అక్కడ పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ సీట్లు గెలిచింది. నరేంద్ర మోడీ తిరిగి కాళ్ళకి గజ్జె కట్టుకొని తిరిగినా యూపీలో గెలిచే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇయర్ యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఓబీసీ సమస్య అనేది చాలా కీలకంగా ఉంది. వాస్తవంగా అధికారంలో మేజర్ లీడర్షిప్ అంతా బీజేపీకి సంబంధించింది, అగ్రవర్ణాల చేతుల్లోనే లీడర్షిప్ ఉంది. యోగి ఆదిత్యనాథ్ సంబంధించింది కూడా అంతే. కాబట్టి బీజేపీ కులగన్ని వ్యతిరేకిస్తుందనే ఇంపాక్ట్ తీవ్ర స్థాయిలో అక్కడ ఉంది. కాబట్టి అది ప్రతిపక్షాలకు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో సొమ్మైంది. రేపు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వాళ్ళ కీలకమైన రాష్ట్రం, ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో అక్కడ సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ కి యూపీకి మధ్య ఒక పోలిక ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆక్సిజన్ తో నడుస్తుంది. ఎవరిస్తున్నారు ఆ ఆక్సిజన్? ఆ ఆక్సిజన్ ఇచ్చేది రెండే రాష్ట్రాలు, ఒకటి బీహార్, రెండు ఏపీ. సో బీహార్ లో గింట ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ గింట బీజేపీ జేడీయూ ఓడిపోతే సెంట్రల్ గవర్నమెంట్ కే ప్రమాదం వస్తుంది. అక్కడున్న ఎంపీలు దాదాపు 20 మంది షిఫ్ట్ అయ్యారనుకో, ఏమైపోద్ది సెంట్రల్ గవర్నమెంట్? నరేంద్ర మోడీ పిఎం గా కుర్చీ కదిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క కుర్చీని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు అనివార్యతతోటి అక్కడ బీహార్లో అదే దానికోసం ఇంపాక్ట్ తీసుకున్నారు, యూపీలో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చే రాష్ట్రం వీళ్ళకి అసలు ప్రతిపాదన లేని, అసలు వీళ్ళకి అడుగు పెట్టడానికి అవకాశం లేని రాష్ట్రాలు ఉంది. అది మనకి మద్రాస్, చెన్నై. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో తమిళనాడులో కూడా బీసీలు, తర్వాత వెనుకబడిన వాళ్ళు ఇవి ఒక కీలకమైన అంశం. బహుజన వాదం అనేది ఒక కీలకమైన, ద్రవిడ సంబంధించిన ఉద్యమం అనేది కీలకమైంది. ఇక్కడ ఓబీసీ సెక్షన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. కానీ దాని మీద ఒక ఇంపాక్ట్ పడేయటం కోసం ఒక ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. దానికోసం మొన్న ఏఐడిఎంకే తోటి అవగాహన కూడా కుదిరించుకున్న పరిస్థితి. ఒక రకంగా అన్నమలై బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ మన ఏదైతే అక్కడున్న స్టాలిన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు ఒక పేరు తెచ్చుకున్నాడు. ఎంతకంటే తీవ్రంగా ఆయన కూడా బలి చేసి ఏఐడిఎంకే నుండి వచ్చిన వాడికి అధ్యక్షుడి పదవి ఇచ్చి చివరికి అక్కడ ఒక అలయన్స్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు. తర్వాత బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో బెంగాల్లో కూడా పోయినసారి అధికారంలోకి వస్తుందన్నంత ఒక ఊపుని బీజేపీ ఇచ్చింది. సువేందు అధికారిని టీఎంసీ నుంచి తీసుకొచ్చి మమతా బెనర్జీని ఓడించాలనేది చూశారు. అక్కడ కూడా ఓబీసీ శాతం ఎక్కువ. కాబట్టి వాళ్ళని పోలరైజ్ కోసం ఈ ప్రయత్నం. చివరిగా కేరళకు సంబంధించిన ఇష్యూ, కేరళలో కూడా ఓబీసీ సెక్షన్ ఉంది. కాబట్టి వాళ్ళని ఆకర్షించాలి. కాబట్టి ఇది ఒక చిన్న ఇష్యూ కాదు. దేశంలో ప్రధానమైన రాష్ట్రాల ఎలక్షన్స్ ఇది. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ, అటు కేరళ కానీ, ఇటు తమిళనాడు సంబంధించిన రాష్ట్రాలు ప్రధానమైన ఎలక్షన్ స్ట్రాటజీలో ఉన్నాయి. కాబట్టి వీటి కోసమే, ఇక్కడ ఓట్ల కోసమే ఇది చేస్తుండే. కానీ నిజంగా టైం బాండ్ ఎందుకు ప్రకటించట్లే? వాస్తవంగా ఓట్ల కోసమే చేస్తే ఇప్పుడు ఎన్నికలు అనేది ఇప్పుడు రేపే కాదు కదా, మళ్ళీ వస్తాయి కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఈ ఓట్ల కోసమైనా, ఎన్నికల కోసమైనా, లేదు ప్రజల కోసమైనా ఒక నిర్ణయం చేసి ఒక చట్టంగా మారితే, చట్టంగా మారిన తర్వాత అమలు అయిపోతుంది కదా. మీకు ఒక ఉదాహరణ దీంట్లో చూడండి. బీహార్ లో మన బీజేపీ గవర్నమెంట్ ఉందా? లేదు. బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉందా? తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఉందా? కేరళలో బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఒక యూపీలో తప్ప ఇప్పుడు ఎక్కడా లేదు. ఎక్కడైతే బీజేపీ లేదో ఆ రాష్ట్రాలు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో వచ్చిందే ఈ యూటర్న్. మిగతా రాష్ట్రాలన్నీ ఆటోమేటిక్ గా బీజేపీ అండర్లే ఉన్నాయి. ఒకసారి గెలవకో ఏదో రకంగా ఒకసారి అధికారంలోకి వచ్చో ఇప్పుడు ప్రతిపక్షాలు మారిన రాష్ట్రాలు అన్ని. కానీ ఇప్పటిదాకా తమిళనాడులో అధికారంలో రాలేదు, ఇప్పటిదాకా బెంగాల్, ఇప్పటిదాకా కేరళలో అధికారం రాలేదు. సో బీహార్ లో కూడా అధికారంలోకి రాలేదు. కాబట్టి ఈ 4 రాష్ట్రాల్లో ఇంపాక్ట్ అనేది ఓట్ల రాజకీయం కాకపోతే ఇంకేంటి? వీటి కోసమే కదా ఇప్పుడు తీసుకుంది. ఇంకా మాట్లాడండి, టైం బాండ్ అంటున్నా నేను. ఎందుకు? ఇప్పుడు వాస్తవంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు జనగణన చెయ్యి, కులగణన చెయ్యి, డేట్ పెట్టు,
కానీ చేయడు. నరేంద్ర మోడీ చేసే అవకాశం ఏంటంటే దీన్ని నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ అయిపోయేదాకా ఒక ప్రచార ఎజెండాగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ఎలక్షన్ యొక్క స్ట్రెంత్ తప్ప దీంట్లో ఏం లేదనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇది ఒక డ్రామాగా నడుస్తున్న చర్యగా చూడాలి. అయితే డ్రామా బీజేపీ చేసినా ఇది అంతిమంగా దేశంలో ఓబీసీలకి లాభం జరిగింది కాబట్టి మనం దీన్ని ఆహ్వానిస్తున్నాం. దీనికి టైం బాండ్ కూడా అంటే మొన్నటి వరకు ఎన్నికల సంబంధించిన సందర్భంగా జరిగిన అనేక ఇంటర్వ్యూల్లో అవును కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ ఇప్పుడు చాలా పార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నప్పుడు బీసీ కులగణను గ్లోరిఫై చేసి మోడీ దాన్ని నిర్ణయం చేయగానే ఆ విషయాలు తప్ప మిగతా విషయాలు మొత్తం మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఎవడైతే చంపిండో వాడే సంతాప సభలు పెట్టినట్టు ఉంది నరేంద్ర మోడీ పరిస్థితి. ఇప్పటిదాకా కులగన్ని వ్యతిరేకించి తీవ్రంగా కులగన్ని అడ్డుకున్న నరేంద్ర మోడీనే ఇప్పుడు కులగన్ని క్యాబినెట్ లో చేసి మేమే తీసుకొచ్చిన ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ భజన బృందం మొత్తం వాళ్ళే తీసుకొచ్చినట్టు కదా, వాళ్ళే చర్చలు చేసిన వాళ్ళు తీసుకొచ్చినట్టే కదా. అందుకే హిస్టరీ తీసుకుంటే కరెక్టే. ఎట్లా ఇప్పుడు గతంలో చర్చలు ఏమన్నా వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సి వస్తే మేమే అని బీజేపీ ఇప్పుడు పెద్ద ప్రచారం చేస్తుంది. కానీ దేశంలో మొదటిసారిగా ఈ కులగణన చేసిన ఏకైక రాష్ట్రం సిపిఎం నాయకత్వంలో ఉన్న కేరళ రాష్ట్రం. 1968వ సంవత్సరంలోనే సిపిఎం నాయకత్వంలోని గవర్నమెంట్ ఈఎంఎస్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే అక్కడ ఈ క్యాస్ట్ సర్వే నడిచింది. నంబూద్రిపాద్ ఉన్నప్పుడు ఎందుకు సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఎవరు అనేది తేల్చడం కోసం రాష్ట్రానికి అప్పుడు పరిధి వాస్తవంగా చెప్పాలంటే 1948 చట్టం ప్రకారం రాష్ట్రానికి అధికారం కూడా లేదు, కేంద్రానికే ఉంది. అయినా దాంట్లో ఒకటి ఉంది, సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం లేదు వాళ్ళకి సంబంధించిన జనాభా లెక్కలు తెలుసుకోవడం కోసం క్యాస్ట్ సర్వే చేసుకోవచ్చు, సర్వే చేయొచ్చు, మొత్తం కాదు, సర్వే అంటే శాంపిల్ అన్నమాట. ఆ రకంగా ఈ దేశానికి మొదటగా ఆదర్శంగా నిలిచింది కమ్యూనిస్టులు. అక్కడ ముందు తీసుకొచ్చిన కమ్యూనిస్టులని ఇప్పుడు ప్రచారంలో చేయట్లేదు. తర్వాత ఈ డిమాండ్ పట్టుకొని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసింది కమ్యూనిస్టులు, తర్వాత ఓన్ చేసుకుంది కాంగ్రెస్. వాస్తవంగా కాంగ్రెస్ 2011లో ట్రై చేసింది, దాన్ని తీసుకురావటాన్ని చేసింది. దాని పట్ల కోర్టుకి చాలా మంది పోయారు. ఆ డేటాలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, సరిగ్గా చేయలేదనే విషయాలు వచ్చి ఆ డేటాను బయట పెట్టకుండా ఆఫ్ చేసింది. కానీ అప్పటి తర్వాత కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒక డిమాండ్ రాహుల్ గాంధీ మొదలు పెడితే ఇండియా బ్లాక్ 2019లో బాగా దాని ఒక ఎజెండాగా మార్చి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని భయపెట్టే రకంగా చేసి రానున్న ఎలక్షన్స్ లో అది చేయకపోతే ఓడిపోతారని క్రియేట్ చేసి ఈ క్రెడిట్ అంతా లెఫ్ట్ పార్టీలకి కాంగ్రెస్ కి దక్కాల్సిన క్రెడిట్ ని ఇప్పుడు బీజేపీ తన ఖాతాలో వేస్తుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా ఇప్పటిదాకా కులగణన జరిగిందా నేను అడుగుతున్నా. నిజంగానే ఉంటే ఇప్పుడు కులగణన జరిగిన రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక, అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇప్పుడు తెలంగాణ, ఇది కాంగ్రెస్ హయాంలో జరిగింది. మన బీహార్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు జేడీయూ, అప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ సంబంధించిన మహాగఠబంధన్ లో జరిగింది. సో ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఇప్పుడు దాకా జరిగింది, అది సిపిఎం కేరళలో జరిగింది. కాబట్టి ఇన్ని చూస్తే ఏం అర్థమవుతుంది మనకి, ఎక్కడా బీజేపీ రాష్ట్రాల్లో చిత్తశుద్ధి లేదు. చివరికి అనివార్య పరిస్థితుల్లో ఓట్లు తన సీట్ల కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా దీని మీద నిలబడుతుందనే మనకి నమ్మకం కూడా లేదు. అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మేము తీసుకొచ్చామని బలంగా ప్రచారం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల నుంచి దాన్ని ఒక ఎజెండాగా పెట్టి దేశంలో ఇగో ఇది కావాల్సిందే ఓబీసీలకు అని చెప్తున్న రాహుల్ గాంధీ కానీ మన కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ మిగతా ఇండి కూటమి ఏంది నెక్స్ట్ వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ గా దీనికి ప్రతిపాదనలు ఏమో వాళ్ళు మోడీని ఇప్పుడు మోడీని బోన్లో పెడుతున్నారు, మళ్ళీ బోన్లో పెడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆ కులగణన చేయాలని డిమాండ్ చేశారు, మోడీ తల ఉంచి ఒప్పించారు, యూటర్న్ తీసుకునే రకంగా వాళ్ళ ఉద్యమం సాగింది. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు చేస్తారో టైం బాండ్ ప్రకటించమని ఫస్ట్ అడుగుతున్నారు. ఏది క్యాస్ట్ తో 21 జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పుడు కులగణన తోటి ఎప్పుడు చేస్తామని. 2 50% రిజర్వ్. అసలు వాస్తవంగా కులగణన ఎందుకు? కులగణన వస్తే ఏమొస్తుంది?
దీనికి కూడా సంక్షేమ ఆన్సర్ పథకాలు ఉండాలి కదా. సంక్షేమ సో పథకాలు కులగణన అనేది దేశంలో ఏ కులం ఎంతమంది అనేది ఒక లెక్క ఉంటే వాళ్ళకి సంబంధించి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనకబడ్డ ఉన్నప్పుడు వాళ్ళకి సంక్షేమ పథకాల్లో కానీ లేదా రాజకీయ ప్రాతినిధ్యం వహించేటప్పుడు కానీ వాళ్ళకి ఒక రకమైన న్యాయం సమాన స్థాయిలో న్యాయం చేయడం కోసమే కులగణన అనేది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఈ కులగణనకి సంబంధించిన దాంట్లో వాస్తవంగా వాళ్ళు 52% జనాభా ఉన్నప్పుడే వాళ్ళకి 27% రిజర్వేషన్ వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక డిమాండ్ ఏంటంటే తమిళనాడు 69% రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఇందిరా సహాని కేసులో 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని సుప్రీంకోర్టు డైరెక్షన్. దాని వల్లనే చాలా రాష్ట్రాల్లో జనాభా ఈ ఓబీసీలు ఎక్కువ ఉన్నా గానీ రిజర్వేషన్ అనేది 27%కే పరిమితమైన పరిస్థితి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ పెరుగుదల అనేది 50% అనేది తీసేస్తే బ్యాన్ తీసేస్తే ఇప్పుడు సరైన కులగణన జరిగితే డేటా వస్తే దాని ప్రకారం ఎంత జనం అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటది. కాబట్టి 50% పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మూడోది ఏం చేస్తున్నారు, ఇవాళ జ్యుడిషియల్ వ్యవస్థలో 50% పరిమితి అన్న కాడ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత పరిమితి వాస్తవంగా కరెక్ట్ అది కూడా ఈడబ్ల్యూసి ఇష్యూలో దీనికి సంబంధించిన 10% వాస్తవంగా ఎక్కడ ఏ డేటా లేదు. ఇవాళ దేశంలో కులగణన జరగలేదని ఒప్పుకుంటున్నాం కదా. 1931లో జరిగిన తర్వాత జరగలేదు కదా. ఏ బేసిక్ లో తీశారు మరి? ఎక్కడ ఏ కోర్టులు ప్రశ్నించలేదాన్ని. ఇప్పుడు ఇంతకు ముందుకు కాపులు పోయినా గానీ మీకు డేటా అయిందని, పటేళ్లు పోయినా మీ డేటా అయిందని, మరాఠా గుజ్జర్లు పోయినా మీ డేటా అయిందని చెప్పి డేటా లేదని కొట్టేసారు. ఈడబ్ల్యూఎస్ కి ఏ డేటా అడగదు. అందుకే కదా జ్యుడిషియర్ లో రిజర్వేషన్ అనేది అదే ఇష్యూ. జాన్ బిట్టాసు సిపిఎం పార్టీ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో ఒక అద్భుతమైన స్పీచ్ చేసిండు. ఈ న్యాయ వ్యవస్థలో వైవిధ్యం ఎలా ఉంది, న్యాయ వ్యవస్థలో ఎవరు జడ్జీలు ఉన్నారు, ఎవరి ఆధిపత్యం నడుస్తుంది, ఎవరు అండర్ లో ఇది ఉన్నప్పుడు తీర్పులు ఎలా వస్తున్నాయి అనేది వివరంగా ఇచ్చారు. ఆయన బీజేపీ ఉపరాష్ట్రపతిగా చేసిన బీజేపీ అధ్యక్షుడు చేసిన వెంకయ్య నాయుడే అభినందించాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. సో న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు కూడా దీన్ని అమలు చేయాలి అనేది కూడా ఇప్పుడు ఒక డిమాండ్ గా వీళ్ళు ముందు తీసుకొస్తున్నారు. కాబట్టి అంతిమంగా బీజేపీ సంబంధించిన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే దీన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లని వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఇది కూడా కీలకమైన. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు గతంలో కొన్ని ఏళ్ల నుంచి దాదాపు లెఫ్ట్ పార్టీలు గుర్తున్నప్పటి నుంచి దాదాపు 2000 తర్వాత లెఫ్ట్ పార్టీలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అని పెద్ద మూవ్మెంట్స్ శక్తి మేరకు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక జాతీయ ఎజెండాగా రాహుల్ గాంధీ మంత్రులకు వచ్చింది. మారింది. ఎట్లా ఉండబోతుంది? ఎందుకు అంటే వాస్తవంగా ఈ దేశంలో ఇప్పుడు కులగణన జరిగినా గానీ ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలో అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలి కదా. అదే కదా విద్యా ఉపాధిలో విద్యలో సీట్లు రావాలన్నా ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉండాలి, ఉపాధి దొరకాలన్నా ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉండాలి, ఉద్యోగాలు రావాలన్నా ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉండాలి. ఇప్పుడున్న ఈ దేశంలో ఇప్పుడున్న గతంలో పరిపాలించిన పార్టీలు మొత్తం ప్రైవేటేషన్ ని ప్రపంచ బ్యాంక్ తో ఒప్పందాలు చేయటం ఫలితంగా ఈ దేశంలో ప్రైవేటేషన్ మొత్తం పెరిగిపోయి ప్రభుత్వ రంగం అంతా కుదించిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థలు కూడా అమ్మేయబడుతున్నాయి, తాకట్టు పెట్టబడుతున్న పరిస్థితి కూడా. కాబట్టి ఇప్పుడు కులగణన చేసినా జనాభా లెక్కలు చేసినా దాని అంతిమంగా ఫలితాలు అందించాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి. అది విద్యా రంగంలో ఉండాలి, వైద్య రంగంలో ఉండాలి, తర్వాత మిగతా సంస్థలకు సంబంధించిన ఉద్యోగాల్లో ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా కులగణన సంబంధించిన ఫలితాలు వస్తాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక జాతీయ డిమాండ్ గా మారింది. ఇప్పుడు ఇది ముందుకు వచ్చింది. దీని మీద బీజేపీ ఏం స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇది మేమే చేసినాం కులగణన, ఓబీసీలో మేమే వెనక్కున్నామని చెప్పుకోగలిగితే ఈ డిమాండ్ లో వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక్క మాట మాట్లాడలే నరేంద్ర మోడీ. గతంలో రిజర్వేషన్లు అంటేనే అభివృద్ధికి వ్యతిరేకమని బాగా ప్రాపగండా చేసిన బీజేపీ ఐటీ సెల్ పెద్ద ఎత్తున 2000 చాలా సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఈ రిజర్వేషన్లు అంటే ప్రతిభకు ప్రతిభ దొరకదని, వెనకబడిన వర్గాలు చదువుకోకుండా మార్కులతో ముందుకు వస్తారని 35 మార్కులతోటి పెద్ద ఎత్తున ప్రాపగండా చేశారు. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు అలాంటి అసలు చర్చ జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంటే మళ్ళీ సేమ్ మొదలవుతుందా మోత ఐటీ సెల్? వాస్తవంగా ప్రైవేట్ రంగ రిజర్వేషన్ వ్యతిరేక క్యాంపెయిన్ జరుగుతుంది. వాళ్ళు
ఏం చెప్తున్నారు? ప్రైవేట్ రంగంలో జాబులు సంపాదించాలంటే టాలెంట్ కావాలి, ప్రతిభ ఉండాలి. వెనుకబడిన వర్గాలకు ఎందుకు ఇవ్వాలి? తర్వాత ప్రైవేట్ అనేది పెట్టుబడితో వచ్చింది, వాడు సొంతంగా ఎవడో ప్రైవేట్ వాడు తెస్తాడు కాబట్టి వాడెందుకు ఉద్యోగాలు కల్పించాలి? లేదు విద్యా సంస్థలు ఎందుకు కల్పించాలి, వైద్య సంస్థల్లో ఎందుకు కల్పించాలి, కంపెనీల్లో ఎందుకు కల్పించాలని బీజేపీ చర్చ చేస్తుంది. కానీ ఒకటే ప్రశ్న దీంట్లో, ఈ ఎంత కార్పొరేట్ కంపెనీలు వచ్చినా, ఎంత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినా, వీటి బేసిక్ అంత ఎక్కడుంది? వీటి సహాయం అంత ఎక్కడ నుండి పొందుతున్నారు? బ్యాంకుల నుంచి, భూములు తీసుకుంటున్నారు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, ట్యాక్స్ సబ్సిడీలు తర్వాత వీళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ కి సంబంధించిన అన్ని పరిమితులు వెత్తివేయబడుతున్నాయి వీళ్ళ నుంచి. సో సహాయ బిజినెస్ పేరుతోటి, ఈజ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. సో ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి, భూమి ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి? ఈ డబ్బంతా ఎవరిది? ఇదంతా ప్రజలదే కదా. కాబట్టి ఇంత ప్రభుత్వానికి సంబంధించి తీసుకొని లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్న ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దేశంలో మెజారిటీ జనాభా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే అసలు రిజర్వేషన్లకు అర్థమేముంటది? ప్రభుత్వ రంగం లేకుండా ప్రైవేట్ రంగమే ఎక్కువ శాతం ఉన్న ఈ దేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడే ఈ కులగణనకి సరైన ఒక న్యాయం జరిగిద్ది అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి ఇంకేం పాయింట్లు వాళ్ళు ట్రై చేస్తున్నారు? ఇంకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, దీని ప్రధానమైన వ్యతిరేకంగా 2 క్యాంపెయిన్లు నడుస్తున్నాయి. ఈ కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, కొట్లాట్లు వస్తాయి, కులాల మధ్య కొట్లాట్లు వస్తాయి. గతం నుంచి కులగణన జరిగితే కులాల మధ్యలో కొట్లాట్లు వస్తాయి, రిజర్వేషన్ల పంచాయతీలు వస్తాయి. గతం నుంచి ఆర్గ్యుమెంట్ ఉంది కదా. ఇది నిజమే అంటే ఎంతవరకు నిజం? ఇది బీజేపీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం. వాస్తవంగా ఈ దేశంలో రిజర్వేషన్లు పెరుగుదల అనే అంశము కులగణన చేస్తేనే రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ వస్తాయి అనేది తప్పుడు. ఇప్పటిదాకా రిజర్వేషన్ల కోసం అనేక మంది పోరాడుతున్నారు. ఇప్పుడు నీ కాపుల ఉద్యమం నడుస్తుంది, జాట్ల ఉద్యమం నడిచింది, పటేళ్ల ఉద్యమం నడిచింది, మరాఠీ ఉద్యమం నడిచింది. ఎక్కడ జరగలే ఉద్యమాలు దేశవ్యాప్తంగా? ఎక్కడ ఏ జనాభా లెక్కలు జరగకముందే ఉద్యమాలు జరిగినాయి కదా. దాని మీద వాస్తవంగా ఆ ఉద్యమాలన్నీ కోర్టుకు పోయిన సందర్భంలో ఎప్పుడు కోర్టు ఒకే ప్రశ్న వేసేది, సరైన డేటా ఏది అని. సరైన డేటా ఏది అని వేసేది. ఆ సరైన డేటా ఏది అని వేసినప్పుడు ఆ సందర్భంలో నీకు సరైన డేటా ఉన్నట్టయితే ఆ ఇష్యూస్ అన్ని పరిష్కారం అయిపోయేది. వాస్తవంగా కులగణన జరిగితే దేశంలోని రిజర్వేషన్లకు వచ్చే అన్ని డిమాండ్లకు కూడా ఒక డేటా ఉంటది, దాని ద్వారా పరిష్కారం అవుతాయి. సో కొట్లాట్లు బంద్ అయిపోయే అవకాశం ఉంది, ఒక శాస్త్రీయమైన పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఏం చెప్తుంది, లేదా ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది, దీని వ్యతిరేకులు ఏం ప్రచారం చేస్తున్నారంటే, ఈ కులగణన జరిగితే జనాభా తేలితే వీళ్ళ జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్లు రావాలని, పలానా కులానికి అన్యాయం జరిగిందని ఉద్యమాలు వస్తాయి, ఈ దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోద్ది, ఆ రకం విచ్ఛిన్నకర ఉద్యమాలు వస్తాయని కులగణని వ్యతిరేకించే వాళ్ళు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవమైన కులగణన జరిగితే ఈ మొత్తం సమస్యలకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఒక విచిత్రమైన వాదన కూడా చేస్తున్నారు కులరహిత సమాజం కోసం. ఎగ్జాక్ట్లీ, కులరహిత సమాజం కోసం కొట్లాడే మేధావులు, అనలిస్టులు, కమ్యూనిస్టులు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కులగణన కావాలంటే కులాలు ఇంకా స్థిరీకరించబడతాయి కదా, ప్రచారం నడుస్తుంది కదా, చేస్తున్నారు. ఇది కూడా ఒక తప్పుడు ప్రచారం. కులరహిత సమాజం కోసం అనేది కులాలకు సంబంధించిన చైతన్యాన్ని తీసుకొస్తూ అందరూ సమానం, నిచ్చెన మెట్ల వ్యవస్థ మనువాదాన్ని తీసేసి మనుషులంతా సమానమైన ఒక చైతన్యం నింపటం అనేది కుల వ్యవస్థ యొక్క, కులరహిత సమాజం యొక్క లక్ష్యం. వాస్తవంగా చెప్పాలంటే నీ కుల లెక్కలు చేస్తే ఈ కులాన్ని స్థిరీకరించినట్టు, లేదా కులాల మధ్య గొడవ పెట్టినట్టు, ఏ కులాలను సపోర్ట్ చేసినట్టు అయితే మరి ఎస్సీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీస్తున్నారు కదా, అది కులం కాదా? ఎస్టీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీస్తున్నారు, అది కులం కాదా? వాళ్ళ సంక్షేమం కోసం కదా. ఇప్పుడు కూడా సంక్షేమం దృష్టినే చూడాలి, ఇది కూడా సంక్షేమం దృష్టినే చూడాలి. కుల రహిత సమాజం కోరుకునే వాళ్ళు కులాల జనాభా లెక్కిస్తేనే కులాలు స్థిరీకరణ జరుగుతాయని మాట్లాడటం అంటే కులాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు, కులాన్ని ఓట్ల కోసం వాడుతున్నారు. మీకు ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు. మీకు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ క్యాబినెట్ లో కూడా ఏ కులం నుంచి ఎవరుండి అనేది లెక్కలు తీస్తున్నారు, ఎవరు ఎంత % ఓటేశారు అనేది లెక్క తీస్తున్నారు. సో ఈ దేశంలో అవునన్నా కాదన్నా కులం పేరు పలకకుండా భారతదేశంలో వ్యవస్థ లేదు. కాబట్టి ఇది కులాల్ని స్థిరీకరించడంగా, కుల రహిత సమాజం నేపథ్యం తీసుకురావాలంటే, కులం పోవాలి అంటే ఆర్థిక పునాది అనేది కీలకమైంది. వాస్తవంగా అసమానతలు ఎక్కడి నుండి వస్తున్నాయి, కుల ఆధిపత్యం ఎక్కడి నుండి వస్తుంది, పేదల్ని పేదలుగా చూసే ఒక పరిస్థితి ఎక్కడి నుండి వస్తుంది. కాబట్టి వెనుకబడిన కులాలన్నిటికీ సమృద్ధికరమైన అభివృద్ధి రావాలి అంటే వాళ్ళ జనాభా ఏంటనేది తేలితే ఆ జనాభా ప్రకారం వాళ్ళు ఎక్కడ వెనకబడ్డారు, రాజకీయంగా వెనకబడ్డారా, సామాజికంగా వెనకబడ్డారా, లేదా ఆర్థికంగా వెనకబడ్డారా అని మనం గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం
న్యాయం చేసి వాళ్ళు కూడా మనతో ఒక సమానత్వ స్థితికి తీసుకొస్తే అప్పుడు కదా అభివృద్ధి అయ్యేది, అప్పుడు కదా కులం అనేది ఒక నశింపు వైపు ప్రయాణించేది. కాబట్టి కులరహిత సమాజం అనే విమర్శలు చేసే వాళ్ళు నిజంగా కులం ఉండాలి కోరుకునే వాళ్ళు, కులగణన కావాలని వాళ్ళు అంతిమంగా కులం పోవాలని కోరుకుంటున్నారు, బట్ కులాన్ని స్థిరీకరణ చేయాలని కోరుకోవట్లేదు. కానీ దీన్ని వ్యతిరేకించి ఆపాలనే వాళ్ళు కుల కొట్లాట్లు వస్తాయి, ఈ రకమైన వస్తాయని ఒక విచిత్రమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. ఒకే సందర్భంలో ఒకవైపు బీసీ కులగణన మేమే చేస్తున్నామని, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తోటి రిజర్వేషన్లు అదైతే అని కులాలు స్థిరీకరించబడితే అంటే ఒక పాజిటివ్, వాళ్ళ రాజకీయంగా ఉపయోగపడే పాజిటివ్ ప్రచారం ఒకవైపు, మళ్ళీ వీటికి సంబంధించిన ఎజెండాల నెగిటివ్ ప్రచారం వైపు ఎట్లా సాధ్యమైంది? బీజేపీకి సాధ్యమైంది, అది బీజేపీకి సాధ్యం. ఎందుకు అంటే అంతిమంగా వాళ్ళ కులగణన చేయాలని ఇష్టం లేదు, కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం, ఈ దేశంలో అధికారాన్ని కాపాడుకోవడం కోసం, అవసరమైన సెంట్రల్ గవర్నమెంట్ కాపాడుకోవడం కోసం చేస్తున్న చర్య ఇది. నిజంగా కులగణన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడే ఈ దేశంలో కులగణన జరిగిపోయే అవకాశం ఉండే. అదే సందర్భంలో కులగణనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, ఓబీసీకి యాంటీగా కొంతమంది రెచ్చగొట్టడం కోసం ఇది జరుగుతుంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి, కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని. ఇప్పుడు మణిపూర్ సంబంధించిన ఇష్యూ ఏంది, కుకీలు నాగాలకు సంబంధించిన డిమాండ్ కూడా అదే కదా. ఇట్లాంటి డిమాండ్లు అర్హత లేని వాళ్ళని ఈ పేరుతోటి రెచ్చగొట్టడం. సో ఈ రెచ్చగొట్టడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకొని ప్రజల మధ్య నిజంగా చిచ్చు పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే బయట ఇచ్చినట్టే నటిస్తూ, ఇది తెచ్చినట్టే నటిస్తూ అంతిమంగా పోలరైజేషన్ ప్రజల మధ్య, ఓసీలు బీసీలు మధ్య ఒక వివాదాన్ని సృష్టించడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఓబీసీ నేను బీసీ ముఖ్య ప్రధానమంత్రినని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ ఈ ప్రధానమంత్రి ఉన్న సందర్భంలోనే దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఏ ఇష్యూలో బీసీ సప్లాన్ ఈ దేశంలో ముందుకు వచ్చిందా? లేదు బీసీలకు సంబంధించిన ఒక్క ఎజెండానన్నా నరేంద్ర మోడీ ముందు తీసుకొచ్చిందా? కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు కులాన్ని ముందు తీసుకొచ్చుకొని, ఎన్నికలు వచ్చినప్పుడు తనను గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవి ఏం లేదు. ఇది ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇది ఒక అనుమానపు వ్యవహారంగా ముందుకు వస్తుంది కులగణన. ఎందుకు అంటే కేబినెట్ నిర్ణయం చేసిన తర్వాత అనుమానం ఎన్ని చేయలే కేబినెట్ నిర్ణయాలు, పార్లమెంట్ చట్టమే చేసింది కదా గతంలో. సో ఇప్పుడు కేబినెట్ నిర్ణయం సమస్య కాదు, ఇప్పుడు ప్రారంభించడం అనేది సమస్య. బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తక్షణం ప్రారంభించాలి, తక్షణం జనాభా లెక్కల్ని ప్రారంభించాలి. జనాభా లెక్కలతోటి చాలా ముడిపడి ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన నిధులు ఎన్ని ఇవ్వాలనేది జనాభా లెక్కల ఆధారంగానే ఉంటది. డీలిమిటేషన్ డీలిమిటేషన్ కూడా దాంతో బేస్ అయి ఉన్న పరిస్థితి. ఇప్పుడు కులగణన కూడా దాంతో లింక్ పెట్టడం వల్ల ఇది అంతిమంగా దాంతో లింక్ పెట్టడమే ఇప్పుడు ఒక పెద్ద అనుమాన $1000 ప్రశ్నగా ముందుకు వస్తుంది. కాబట్టి లెఫ్ట్ పార్టీలు కానీ లేదు మిగతా వాళ్ళు డిమాండ్ చేస్తారంటే షెడ్యూల్ ప్రకటించాలి, తక్షణమే షెడ్యూల్. ఎప్పుడు చేస్తావు? ఎప్పటి నుండి జనగణన ప్రారంభమవుద్ది, కులగణన ప్రారంభమవుద్ది అని చెప్తున్నారు. కానీ దానికి ఆన్సర్ బీజేపీ చేయదు. కాబట్టి తాత్సారం చేయాలని ప్రయత్నం. కాబట్టి మనం అంతిమంగా ఈ దేశంలో కులగణన అనేది సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి ఒక ఓదార్పునిస్తుంది. ఇదే మొత్తం కులగణన చేయటం వల్ల దేశం మొత్తం మారిపోద్ది, ఒక సమానత్వ వ్యవస్థ వస్తుందని మనమే అనట్ల. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, వాళ్ళని అభివృద్ధికరంగా ఇతరులతో సమానంగా తీసుకురావడానికి ఇది ఒక ముందడుగు చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఒక రాజకీయ నేపథ్యంలో, రాజకీయ ఆటలో భాగంగా ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని అంతిమంగా ఎటు తీసిపోతుంది బీజేపీ అనేది, దాని యొక్క రాజకీయ ప్రయోజనాలు అవసరమైతే ఎటైనా అది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చివరికి అంతిమంగా వాళ్ళ యొక్క లాభాపేక్ష, అది కూడా ఓట్ల లాభాపేక్ష కనుగొనే దీని మూమెంట్ ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, చాలా ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న ఒక నిర్ణయం తప్పనిసరి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లోనైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎన్నికల సందర్భంగా. ఆ ఎన్నికల సందర్భంలో చాలా నిర్దిష్టంగా ప్రతిపక్షాలు గాని సాధారణ ప్రజలు గాని కోరుతున్నది ఏంటంటే దీనికి షెడ్యూల్ ప్రకటించాలి, షెడ్యూల్ ప్రకటించి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మిగతా అంశాలు మొత్తం దాని చుట్టూ ముడిపడి ఉన్నాయి. ఆ అంశాలని కూడా పిట్టల రవి గారు చాలా క్లియర్ గా మీ ముందు ఉంచారు. మరి ఆయన చెప్పిన పాయింట్లలో మీకేమైనా కామెంట్ ఉంటే తప్పకుండా రాయండి, విమర్శలు ఉన్నా తప్పకుండా రాయండి. మరో ఇంటర్వ్యూ కూడా దీనిపైన చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.